ఇవాళ పార్లమెంటు ముందుకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు రాబోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇంతకీ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఎలా ఉండబోతోంది? పన్ను చెల్లింపుదారులకు మరింత సులభం కానుందా? కొత్త పన్ను చట్టంలో చేసిన కీలక మార్పులేంటి? ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనతో బిల్లును రూపొందించారు. దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన తరువాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపనున్నారు. కమిటీ సంప్రదింపులు జరిపి మార్పులను సిఫారసు చేస్తుంది. ఆమోదం పొందిన తరువాత ఇది ఆదాయ పన్ను చట్టం 2025గా మారుతుంది. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కొత్త బిల్లు పన్ను చట్టాలను సరళీకృతం చేయడం, చట్టపరమైన వివాదాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా తీసుకొచ్చే బిల్లు 622 పేజీలు, 536 సెక్షన్లతో రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టం 1961లో 298 సెక్షన్లు ఉండగా, కొత్తగా తీసుకురానున్న బిల్లులో 536 సెక్షన్లను చేర్చనున్నారు. ప్రస్తుతమున్న 14 షెడ్యూళ్లను కొత్త చట్టంలో 16కు పెంచనున్నారు. ఇప్పటి చట్టంలో మాదిరిగానే నూతన బిల్లులోనూ 23 చాప్టర్లు ఉన్నాయి. పేజీల సంఖ్యను ప్రస్తుతమున్న దానితో పోలిస్తే దాదాపు సగానికి సగం తగ్గించారు. కొత్త బిల్లును 622 పేజీల్లో రూపొందించారు. 1961లో ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని 880 పేజీల్లో పొందుపరిచారు. ఆ తరువాత గత 6 దశాబ్దాలుగా ఈ చట్టానికి పలు సవరణలు చేయడంతో పేజీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఆదాయ పన్ను చట్టంలో వ్యవస్థీకృత అంశాలు, పన్ను పథకాలు, ఇతర నిబంధనలకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ల కోసం పార్లమెంట్ దగ్గరకు సవరణల రూపంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రతిపాదిత బిల్లులో ఆ అవసరం లేకుండా సిబిడిటికి కొన్ని స్వతంత్ర అధికారాలిచ్చినట్లు సమాచారం. ఇకపై ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్, డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి వాటిని సిబిడిటినే రూపొందించేలా కొత్త బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఈ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టాక దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించనుంది. ఆదాయ పన్నును సరళీకరించేందుకు, పన్ను విధానాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని ఇటీవల నిర్మలా సీతారామన్ అన్నారు. దీని ద్వారా అదనపు పన్ను భారమేమీ ఉండదని చెప్పారు. ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించాలంటూ ఐటీ విభాగానికి ఇప్పటివరకు 6500 సూచనలు వచ్చాయి.